హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, నిన్న వీడియోలో మనం న్యూస్ చూసాం. ఏంటి, పేపర్ లీక్ స్కామ్ జరిగిందని, 26 మంది అరెస్ట్ అయ్యారని, 1.17 crore రూపీస్ సీజ్ చేశారని చెప్పేసి సిబిఐ వాళ్ళు మనం చూసాం కదా. ఇదేంటిది, ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనమాట. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్కి రాసే ఎగ్జామ్ అనమాట ఇది. ఓకేనా. సో దీనికి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డ్ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రావడం జరిగింది. ఏం చెప్తున్నారంటే, ఆల్ జోనల్ రైల్వేస్ అన్నిటికీ కూడా, అన్ని జోన్స్కి కూడా ఈ మెయిల్ అయితే వీళ్ళైతే ఇది పంపించడం జరిగింది అనమాట. ఈ నోటీస్ ఎప్పుడు నిన్నే పంపించారండి, March 5th పంపించడం జరిగింది. చూసుకోండి, డ్యూ టు సెవరల్ ఇర్రెగ్యులారిటీస్ నోటీస్డ్ ఇన్ డిపార్ట్మెంటల్ సెలక్షన్స్ ఇన్ రీసెంట్ పాస్ట్. ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. చాలాసార్లు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అని, లేకపోతే పేపర్ పర్చేస్ చేసుకుంటున్నారని, మనీ ఇచ్చి కొనుక్కుంటున్నారని, ఇలాంటి చాలా మనకి వస్తున్నాయి, ఎప్పుడు కూడా వినిపిస్తున్నాయి. సో వీటన్నిటినీ కూడా గుర్తించి వీళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు పెండింగ్ సెలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్డీసీఈస్, జీడీసీఈస్ విత్ ఇన్ గ్రూప్ సిలో ఉన్నవి, వేటినైతే ఫైనలైజ్ చేయలేదో, అలాగే అప్రూవ్ చేయలేదో, ఎప్పటికీ March 4th కల్లా వేటినైతే ఫైనలైజ్ చేయలేదో, వేటినైతే అప్రూవ్ చేయలేదో, వాటన్నిటినీ కూడా మనం క్యాన్సిల్డ్ అని అనుకోవచ్చు అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ని ఏవైతే ముందుగా అనుకోలేదో, March 4th ముందుగా అనుకోలేదో, వాటన్నిటిని కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసి, కొత్తగా అసలు ఎలా మనం దీని నుంచి బయటికి రావాలి అనేది త్వరలోనే ఎలా కండక్ట్ చేయాలి ఆ డిపార్ట్మెంటల్ సెలక్షన్స్ అనేవి కానీ క్లియర్గా మెన్షన్ చేస్తామని కూడా క్లియర్గా వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. సో అంటే కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు అనేది అయితే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు జరిగాయి, బట్ ఇలాంటి యాక్షన్కి వాళ్ళైతే ఎప్పుడు కూడా దిగలేదు. సో ఈసారి మాత్రం దీనికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది మనకి. సో ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. సో మీరేమి వరియాల్సిన అవసరం లేదు. ఎవరైతే జాబ్ చేస్తూ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే నెక్స్ట్ ప్రమోషన్కి రాస్తున్నారో వాళ్ళకి ఇది సంబంధించి. బట్ స్టిల్ మీకు తెలియాలి కదా, మనం ఇప్పుడు రైల్వే జాబ్ చేద్దాం అనుకుంటున్నాం. సో జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందనేది కూడా తెలియాలి, కాబట్టి వీటిని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఓకే అండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.